నెక్ అండ్ కాలర్ ఏరియాలో మనం ఎక్కువగా కంప్లైంట్స్ వింటుంటాం. ఎక్కువగా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి, అంతేకాకుండా కొన్ని డిజీజెస్ వలన కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో నెక్లో మనం కామన్గా చూస్తూ ఉంటే ఎముకలు 7 ఎముకలు ఉంటాయి. ఈ 7 ఎముకలుతో కూడిన జాయింట్స్ ఉంటాయి. రెండు అంటే 14 జాయింట్స్ ఉంటాయి. 2 ఎముకల మధ్యలో డిస్క్ అనేది షాక్ అబ్జర్బర్ లాంటి రబ్బర్ లాంటి టిష్యూ ఉంటుంది. లెఫ్ట్ రైట్కు నరాలు పోతాయి, మధ్యలో వెన్నుపూస ఉంటుంది. సో ఇలాంటి మనకు సమస్యలు చాలా కారణాల వల్ల సమస్యలు పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకు ఈ నెక్ పెయిన్ అనేది కామన్గా మనం చూస్తామంటే, ఇది ఏజ్ పరంగా చూస్తే ఎర్లీ ఏజ్లో ఇంజురీస్ వలన నెక్ స్పాజంలోకి పోవడము, చిన్నపిల్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండటం వలన నెక్లో పెయిన్ రావడము, అలాగే చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడము, అంతేకాకుండా చిన్నపిల్లల్లో ఏవైనా సెప్సిస్ వలన కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కానీ, ట్యూబర్కులోసిస్ వలన కూడా ఈ జాయింట్స్లో పెయిన్స్ నెక్ రావడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. సో ఎప్పుడైతే మనం సపోజ్ అడల్ట్ ఏజ్లో కానీ ఓల్డర్ ఏజ్లో మనం స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థెసిస్ వెరీ రేర్గా ఉంటుంది. బోన్ ట్యూమర్స్ అంటే బోన్లో ఉండే గడ్డల వలన కానీ, లేకపోతే స్పైనల్ కార్డులు అంటే వెన్నుపూసలో ఉండే ట్యూమర్స్ గడ్డల వలన కానీ, లేకపోతే కీలవాతంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి ఎన్నో కీలవాతంల వలన నెక్ పెయిన్ రావచ్చు. సో మోస్ట్ కామన్గా మనము ఈ ఎముకల మధ్యలో ఉండే డిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొలాప్స్ అంటాం. అది మెడలో ఏజ్ ప్రాసెస్లో కానీ, ఇంజురీ ప్రాసెస్లో కానీ మనకు ఆ యొక్క డిస్క్ పగిలిపోయి దానిలోని మెత్తటి జెల్ అనేది బయటకు వచ్చి నరాన్ని నొక్కడం, అంతేకాకుండా మనకు ఈ ఫ్రాక్చర్స్, సర్వైకల్ ఇంజురీస్ వలన నెక్లో వర్టిబ్రల్ బోని ఫ్రాక్చర్స్ అయ్యి ఆ ఫ్రాక్చర్స్ వలన సబ్లక్జేషన్, డిస్లొకేషన్ అయ్యి 2 కాళ్ళు చేతులు పడిపోవడము, ఈవెన్ నెక్ ఇంజురీ వలన కొంతమంది చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. సో మనం ఇలా నెక్లో కానీ నెక్ కాలర్లో కానీ ఎప్పుడైతే ఈ నరం ప్రెషర్ ఉంటుందో, ఈ నరం ప్రెషరు ఈ నరాలన్నీ ఇక్కడ నుంచి వచ్చే మెడలో నుంచి వచ్చే నరాలన్నీ చేతులకి సప్లై చేస్తాయి. దాని యొక్క మోటార్ పవర్ కానీ, సెన్సరీ పవర్ కానీ, అంటే మన చేతిలో స్పర్శ తెలడానికి ఒక నరం ఉంటే ఆడడానికి మోటార్ పవర్ అంటాం. ఆ 2 నరాలు ఫ్లెక్సెస్ రూట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మెడలో నుంచి వెన్నుపూస ద్వారా వచ్చే రూట్స్, ఆ రూట్స్ అన్ని ఫామ్ అయి నరాల రూపంలో మనకు చేయి కంప్లీట్ వేళ్ళ కొనల వరకు వస్తాయి. సో ఎప్పుడైతే ఈ నరాల ఒత్తిడి లోనైనప్పుడు ఇది ఈ కాలర్ ఏరియాలో మీకు పెయిన్ డ్రాగింగ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మెడలో సమస్య ఉన్నప్పుడు పాసిబిలిటీ ఆఫ్ డ్రాగింగ్ పెయిన్ ఇంటూ కాలర్ అండ్ షోల్డర్ అండ్ హ్యాండ్లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఒక అపోహం ఉంటుంది, నెక్ పెయిన్ నాకు వస్తుంది అంటే అది కేవలం నా కంటి, అంటే చిన్నపిల్లల్లో కూడా కంటి చూపు సరిగా లేదనుకున్నా లేదు. బట్ మోస్ట్లీ ఈ నరాలకు సంబంధించి మెడలో ఉండే మైగ్రేన్ నొప్పిని కూడా వాళ్ళు యూజువల్గా విజువల్స్ ఏమైనా సమస్య ఉందని చెక్ చేసుకుంటారు. కానీ అది చాలా తక్కువగా, యూజువల్గా లోకలైజ్డ్ బ్రెయిన్లో మైగ్రేన్ కానీ, లేకపోతే మెడలో నొప్పి కానీ ఇండిపెండెంట్ సమస్యల ద్వారా వస్తుంది నొప్పి. ఆ డ్రాగింగ్ పెయిన్ మాత్రం మనం భుజంలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పర్టికులర్గా ఈ యొక్క జాయింట్స్, ఫేసెడ్ జాయింట్స్ అంటాం, ఒక్కొక్క ఎముకకు 2 జాయింట్స్ ఉంటే ఆ 2 జాయింట్ల మధ్యలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ అరగడం కానీ అవుతే మనకు మెడలో నొప్పి వస్తుంది. ఆ ఒత్తిడి మనకు నరాల మీద పడ్డప్పుడు అది భుజం పైకి వచ్చే నొప్పిగా భావించడం జరుగుతుంది. సో కాజ్ మనం తెలుసుకోవాల్సింది డిస్క్ ప్రొలాప్సా, లేకపోతే స్పాండిలోసిసా, స్పాండిలైటిసా, లేకపోతే మనకు బోన్ ట్యూమర్స్ ఉన్నాయా, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే కీలవాతం ఉందా, సమ్ టైమ్స్ లిస్థెసిస్ అంటే ఒక బోన్ ఇంకో బోన్ మీదకి వెళ్ళి జారిపోవడం, అలా మనం ఎన్నో సమస్యలు చూస్తుంటాం. సో వీటన్నిటిని మనం పరిగణలో తీసుకొని క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఏ లెవెల్లో మీకు నొప్పి ఉంది, ఏ వర్టిబ్రా ఇన్వాల్వ్ అయింది, అక్కడ నుంచి ఎక్కడి వరకు నరాల మీద ఒత్తిడి ఉంది, ఆ నరాల పరీక్ష వలన మనం మోటార్ ఎంత ఉంది, సెన్సరీ లాస్ ఎంత ఉంది అన్నది సిగ్నిఫికెంట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బేసిక్గా మనం మెడలో ఎక్స్రే తీసుకుంటాం. సపోజ్ ఎక్స్రే తీసుకున్నప్పుడు వెన్నుపూస అంతా ఒక దిక్కు
లాగేసుకున్నట్టుంటే దాన్ని స్పాజం అంటాం. అంటే డ్యూ టు ఇంజురీ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేదా ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ ఆ బోన్స్ అన్ని ఒక సైడ్ ఒరిగిపోయి పట్టేసుకున్నట్టున్నా కానీ, స్టిఫ్గా స్ట్రైట్గా ఉన్నా కానీ దాన్ని మనం స్పాజం అంటాం. ఆర్ లుంబాగో స్పాజం ఆఫ్ ద పారాస్పైనల్ మజిల్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిస్క్ ప్రొలాప్స్ అయింది అనుకోండి, ఎటు సైడ్ డిస్క్ బల్జ్ అయ్యి నరాన్ని నొక్కుతుందో అటు సైడ్ మనకు ప్రెషర్ ఉన్నట్టుగా భావించాలి. సో ఎక్స్రేలో మనం బేసిక్గా డిస్క్ స్పేస్ ఎలా ఉంది, బోన్స్ అరిగినాయా, కొనలు అరిగినాయా, లేకపోతే ఈ జాయింట్స్లలో ఎలా అనాటమీ ఉంది ఇది చూస్తాము. సెకండ్ ఆప్షన్ సిటీ స్కాన్ స్పైన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ స్పైన్ తీసుకోవటం వల్ల 0.1 mm వరకు కూడా మనము ఏదైతే పెథాలజీ ఉందో దాన్ని మనం కన్ఫర్మ్గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని రక్త పరీక్షలు, సపోజ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మనకు సిబిపి టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈఎస్ఆర్ సిఆర్పి లెవెల్స్ వలన కూడా మనం దాని యొక్క ఇన్ఫెక్షన్ ప్రోగ్నోసిస్, మందుల ప్రోగ్నోసిస్ తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా కొన్ని ట్యూమర్స్కు సంబంధించిన రక్త పరీక్షలు చేసుకోవడము, అలాగే ఆస్టోపోరోసిస్ సంబంధించిన విటమిన్ డి, కాల్షియం టెస్టులు చేసుకోవడం, ఇలా మనం B12 టెస్టులు చేసుకోవటం వల్ల మనకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంఆర్ఐ ద్వారా ఒకసారి డిజీజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ డయాగ్నోసిస్ ప్రకారం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.